మహారాష్ట్ర రాజకీయం హీటెక్కింది. శివసేన ఉద్దవ్ వర్గంలో ఎంపీలకు విప్ జారీ చేశారు. సమావేశానికి యూబీటీ ఎంపీలు హాజరు కావాలని ఆదేశించారు. యూబీటీ ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేసింది. తమ ఎంపీలను బీజేపీ కొనుగోలు చేస్తుందని సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నారు. ఎంపీలకు 50 కోట్ల రూపాయల లంచం ఎరవేశారని అన్నారు. మహారాష్ట్ర రాజకీయం హీటెక్కింది. శివసేన ఉద్దవ్ వర్గంలో ఎంపీలకు విప్ జారీ చేశారు. సమావేశానికి యూబీటీ ఎంపీలు హాజరు కావాలని ఆదేశించారు. యూబీటీ ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేసింది. తమ ఎంపీలను బీజేపీ కొనుగోలు చేస్తోందని సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నారు. ఎంపీలకు 50 కోట్ల రూపాయల లంచం ఎరవేశారని అన్నారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఈ పెను సంచలనం రేగిందని చెప్పొచ్చు. శివసేన ఉద్దవ్ బాల్ సాహెబ్ ఠాక్రే యూబీటీ పార్టీలో చీలిక వచ్చింది. అయితే ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ రాజకీయ హైడ్రామా ఈ రోజు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. లోక్సభలో శివసేన పార్లమెంటరీ పార్టీ నేత అరవింద్ సావంత్ తమ పార్టీకి చెందినటువంటి మొత్తం 9 మంది ఎంపీలకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ 3 లైన్ విప్ జారీ చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అత్యవసర సమావేశానికి అందరూ రావాలని ఆదేశించారు. విప్పును ఉల్లంఘిస్తే అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించారు. ఉద్దవ్ సేన నేతలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి పార్టీ గుర్తు ఏదైతే జ్యోతి ఉందో దానిపై గెలిచినటువంటి ఎంపీలు ఎవరైనా విడిపోయి గ్రూప్ గా ఏర్పడతామని వస్తే వారికి గుర్తింపు ఇవ్వకూడదు, నిబంధనల ప్రకారం అసలు పార్టీని పరిగణలోకి తీసుకోవాలని కూడా అసలైన పార్టీని పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఒక కేవియట్ లేఖను కూడా సమర్పించారు. అయితే మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్సీ చంద్రకాంత్ రఘువంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది. ఉద్దవ్ క్యాంప్ నుండి 6 ఎంపీలు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించినట్టుగా కూడా క్లెయిమ్ చేశారు. శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సోషల్ మీడియా వేదికగా బీజేపీ అధికార కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం అందింది. మహారాష్ట్రకు చెందినటువంటి ఉద్దవ్ సేన ఎంపీలు కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి 50 కోట్లు ఆఫర్ చేశారు. అందులో 15 కోట్లు అడ్వాన్స్ రూపంలో నిన్న రాత్రి నాందేడ్, పుణె వంటి ప్రాంతాల్లో డెలివరీ అయింది. ఆ డబ్బు చేతికి అందితేనే ఎంపీలు చార్టెడ్ విమానాలు ఎక్కుతామన్నారు. అంతా కూడా అయిపోయిన తర్వాత మొత్తం డీల్ అంతా కుదిరింది అని కూడా ఆయన ఆరోపణలు చేశారు. అయితే తమ ఎంపీలు ఎవరైనా అధికారికంగా పార్టీ విడుతున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదు, మీడియా వార్తల ఆధారంగా తాము అప్రమత్తం అయ్యాయని కూడా రావుత్ ఈ సందర్భంగా చెప్పారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలవాలని కూడా ఆయన సవాల్ విసిరారు. మొత్తానికైతే శంకరి, ఆపరేషన్ టైగర్ కొంత విజయవంతమైనదని చెప్పొచ్చు. 2027లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు చీలిపోయి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని లోక్సభ ఎంపీల విషయంలో కూడా అమలు చేయడానికి అధికార కూటమి మహాయత్తి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. పార్లమెంట్ లో తమ సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోవడంతో పాటు రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఉద్దవ్ ఠాక్రేని మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసిన దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనకి అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.